నుంచి సూర్యను విడిపించిన కుట్టి తన కన్న కూతురు అని తెలిసి జీవన చెంప పగలగొట్టిన జ్యోతి షాక్లో ఇందుమతి. దంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా చూసేద్దాం. లైక్ చేసి వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మొత్తం మీదకి చూసుకున్నట్లయితే కనుక సూర్యని అరెస్ట్ చేయడంతో జ్యోతి ఇంకా కుట్టి ఇద్దరు కలిసి స్టేషన్కి వచ్చి సూర్య ద్వారా చాలా డీటెయిల్స్ తెలుసుకుంటారు. ఇక అలా తెలుసుకున్న తర్వాత ఎవరు కావాలని ఇవి సూర్య కారులో పెట్టారు అనే విషయం అర్థమవుతుంది. ఎస్ఐ త్వరగా వెళ్ళాలి అంటే ఇద్దరు కలిసి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఇంటి దగ్గర జ్యోతిని కన్సోల్ చేస్తూ ఉంటుంది. ఇక కుట్టి అయితే ఈలోపు ఇందుమతి జీవన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఎప్పుడో రమ్మన్నాను, కాస్త వచ్చి జ్యోతిని ఓదారుస్తున్నట్టు యాక్ట్ చేస్తే కన్న కూతురు అని ఉంటుంది. ఎక్కడ అసలు ఏ మాత్రం కూడా ఆ ఇదే కనిపించట్లేదు అని చెప్పని అనేసరికి ఈలోపు జీవన రానే వస్తుంది. జీవన చేతు ఇద్దరు వస్తారు. ఎప్పుడు అనక రమ్మంటే ఇప్పుడు వస్తున్నావు అంటూ మీరు కూడా వచ్చారా బాబు రండి అని చెప్పి లోపలికి పిలుస్తుంది. ఇంకా వెళ్ళడమే జీవన అటాక్ మొదలు పెడుతుంది. అసలు ఏమనుకుంటారమ్మా, ఎవరు వాళ్ళు తెలియాలి, ఒక్కొక్కరిని ఆడుకుంటాను అని చెప్పని అంటూ, అయినా నేను ఓదార్చాల్సింది నేను, నీతో ఉండాల్సింది నేను, ఈ కుట్టి ఏంటి ఇక్కడ కూడా అని చెప్పని అంటూ ఉంటే నీకు అసలు బుద్ధి ఉందా? వచ్చి రావడంతోనే కొట్టేస్తాను, చంపేస్తాను, నరికేస్తాను అంటావేంటి? నాకు అర్థం కాక అడుగుతున్నాను. అసలు ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? ఒక లాయర్గా ఏం చేయాలో ఏంటో ప్రొసీజర్ నీకు తెలీదా? చెప్పు, నీకు తెలీదా అని చెప్పని అంటూ ఉంటే అది కాదమ్మా అంటుంది. మరి లేకపోతే అసలు కేస్ ఎలా ఐడెంటిఫై చేసుకుని దానికి కావాల్సినటువంటి సాక్ష్యాధారాలు ఎలా పట్టుకోవాలి అనేది ఆలోచించటం మానేసి నువ్వు టీవీలో పేపర్లో వీటిల్లో చూసిన దాన్ని బట్టి ఇప్పటివరకు నీకు కేసు ఏం అర్థమైంది? ఒక లాయర్గా ఆలోచించావు అసలు అంటుంది జ్యోతి. ఇక ఈలోపు కుట్టి అయితే, జ్యోతమ్మ నువ్వు కంగారు పడకు, నేను పోయి కావలసినటువంటి సాక్ష్యాధారాలని సంపాదించుకొస్తా అని అంటే, బిడ్డ నువ్వు ఒక్కదాన్ని పెట్టబోతావు బిడ్డ, వద్దు బిడ్డ నేను కూడా నీతో వస్తా అని చెప్పానంటే, వద్దు నాయనా నేను పోయే సాధించుకొస్తా అంటూ బయలుదేరుతుంటే, ఆనంది నేను వస్తాను అంటాడు ఆదిత్య. బో అసలు ఈయన గారికి ఎక్కడ ఆగట్లేదు అనుకుంటుంది ఇక జీవన. ఆదిత్య ఆనందితో కలిసి వెళ్తాడు. ఇద్దరూ కలిసి వెళ్తూ ఉండగా సూర్య చెప్పినటువంటి గుర్తుల ప్రకారం అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టీ స్టాల్ అతన్ని, నిన్న మధ్యాహ్నం 1 గంట ఆ టైంలో ఇక్కడ ఒక కార్ ఆగింది అంటే బోల్డ్ మంది వస్తూ పోతూ ఉంటారు అంటాడు. బాబాయ్ ఆయన టీ తాగడానికి ఆగలేదు, ఫోన్ మాట్లాడటానికి ఆగారు బాబాయ్ అని అంటే, లేదమ్మా నాకు తెలియదు అంటాడు. ఇక చుట్టూ చూస్తే ఇక్కడ సీసీ క్యామ్స్ కూడా కనిపించవు. ఏం చేయాలా అని అర్థం కావట్లేదు. నాన్న కార్లో ఇది పెట్టిన వాళ్ళు ఖచ్చితంగా నాన్నని ఫాలో అయ్యే ఉంటారు, అందుకోసమే సీసీ క్యామ్స్ కోసం వెతుకుతున్నాను అని అంటుంది కుట్టి అయితే. సరే ముందు ఉదయం నుంచి నువ్వేం తినలేదు, పద టిఫిన్ చేద్దు కానీ అంటే, వద్దు ఆదిత్య గారు ముందు మనం వెళ్ళి ప్రూఫ్స్ వెతకాలి అంటూ ఉంటే, నువ్వు ముందు పద అని చెప్పి తీసుకొస్తాడు. టిఫిన్ తెచ్చిస్తాడు. ఇడ్లీ తింటూ ఇద్దరం కలిసి షేర్ చేసుకుందామంటే, తెచ్చి ఇవ్వగలను, తినమని చెప్పగలను కానీ తినిపించలేను, కానీ ఈలోపు నేనే వెళ్ళి తెచ్చుకుంటా, షేరింగ్ వద్దు అంటాడు. వెళ్ళి ఇంకొక ప్లేట్ తెచ్చుకుని ఇద్దరు కలిసి కూర్చుని తింటారు. అయిపోయిన తర్వాత ఇద్దరు కూడా బయలుదేరుతారు. ఎక్కడెక్కడ సీసీ క్యామ్స్ ఉన్నాయా అని చెప్పి చెక్ పోస్ట్ దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కడైతే సూర్య ఆగాడో ఆ పరిసర ప్రాంతాల్లో లేవు. ఏం చేయాలో అర్థం కాదు, ఎలా ఇప్పుడు ఇదంతా అసలు అర్థం కావట్లేదు అనుకుంటూ దీనికి ముందున్నటువంటి చెక్ పోస్ట్ ఇంకా చుట్టూ ఉన్న బిల్డింగ్స్ వెతుకుదామని చెప్పేసి దానికి ముందున్న చెక్ పోస్ట్ దగ్గర వెతికితే ఎక్కడా కూడా ఆ బాక్స్కు సంబంధించిన ఆనవాలే కనిపించవు. అయితే ఇక్కడే ఈ ప్లేస్లోనే ఎక్కడో ఒక చోట దొరుకుతుందని చుట్టూ ఉన్న బిల్డింగ్స్కి సంబంధించి సీసీ క్యామ్స్ వెతికితే 2 బిల్డింగ్స్లో ఉంటాయి. అది కూడా ఎగ్జాక్ట్గా సూర్య ఎక్కడైతే కార్ ఆపానని చెప్పాడో దానికి ఆపోజిట్లోనే ఉండడంతో ఇక వాళ్ళ దగ్గరికి వెళ్తుంది ఆనంది. మీ సీసీ క్యామ్లో రికార్డ్ అవుతూ ఉండుంటుంది కదా, నిన్నటి ఫుటేజ్ కావాలి అని చెప్పని నేను లాయర్ని అని చెప్పి చూపిస్తుంది. దాంతో ఇక వాళ్ళు ఫుటేజ్ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తారు. ఇక చూసిన తర్వాత ఆనంది మొత్తం అంతా చెక్ చేస్తుంది. చెక్ చేసేసరికి ఇక అక్కడ ఆనందికి క్లియర్గా ఒక ఫుటేజ్ కనపడుతుంది. అందులో ఒక ఆరెంజ్ కలర్ టీషర్ట్ వేసుకున్న అమ్మాయి బాక్స్ తీసుకొచ్చి సూర్య కారులో పెట్టడం గమనిస్తుంది. జూమ్ చేసి మొత్తానికి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బండి నెంబర్ పట్టుకుంటుంది ఆనంది. అలా బండి నెంబర్ పట్టుకున్న తర్వాత ఇక ఆ బండి నెంబర్ని బట్టి అడ్రస్ డేటా మొత్తం తీస్తుంది. తీసేసరికి ఊర్వశి వాళ్ళ ఇంటి అడ్రస్ వస్తుంది. ఇక వెంటనే ఊర్వశి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తుంది ఆనంది ఆదిత్యం తీసుకొని. అప్పటికే టైం చాలా అయిపోతుంది. ఇక ఊర్వశి అయితే
మా తలుపు వేస్తే పడుకుందాం, నాకు నిద్ర వస్తోంది. ఉదయం నుంచి ఆ డబ్బా కోసం వెతికి 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 విసుగొచ్చేసింది. ఈ పోలీసు వాళ్ళు ఆ పట్టుకున్న మత్తు మందుల డబ్బాని ఆ కారులోనే ఉంచి చావచ్చు కదా, తీసుకెళ్ళి లోపల పెట్టుకున్నారు. లోపల ఒక్క పోలీస్ బాబాయ్ కూడా మాట వింటలేదు. ఆ బాక్స్ని ఎలా బయటకు తీసుకురావాలో అర్థం కావట్లేదు. శుభ్రంగా 2 చెక్ పోస్టులు దాటిస్తే 2 లక్షలు ఇస్తామన్నారు కదా అని అనుకుంటే తీరా అది 2 లక్షలు కాస్త ఇప్పుడు మనమే ఎదురు 70 లక్షలు కట్టాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పని అంటూ ఉంటుంది. గుమ్మం దగ్గర నిలబడ్డ ఆనంది ఆదిత్య మొత్తం వింటారు, కన్ఫర్మ్ చేసుకుంటారు. లోపలికి వెళ్ళి ఎవరండి లోపల అని అడిగేసరికి లోపలికి వచ్చేసి ఎవరండి లోపల అంటావేంటి అంటుంది. నేను లాయర్ ఆనందిని అనగానే లాయరా, కూర్చోండి కూర్చోండి ఊరసి అని చెప్పని పిలుస్తుంది. ఇక ఊరసి వచ్చి ఎవరు అనగానే నేను లాయర్ ఆనందిని, అయినా ఆదిత్య సునంద గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి CEO అని చెప్పని అంటే ఇక ఒక్కసారిగా కూర్చోండి, మీకు మాతో ఏం పని, ఈ టైంలో వచ్చారు, ఎక్కడైనా మంచి పార్టీ ఉందా, లేకపోతే ఏదైనా మంచి గిరాకీ తీసుకొచ్చారా, ఎక్కడ దొంగతనం చేయాలి, ఎక్కడ బాక్స్ని ఒక్కొక్క దగ్గర నుంచి ఒక దగ్గరికి పంపించాలి అనగానే మీరేం పంపించక్కర్లా, మీరు పంపించాలనుకున్న బాక్స్ ఎవరిచ్చారో, ఎందుకు ఇచ్చారో, మీరు ఎందుకు లాయర్ గారి కారులో పెట్టారో చెప్తే చాలు అనగానే ఏం బాక్సు, దేని గురించి మాట్లాడుతున్నావు అంటూ ఊరొచ్చి దాన్ని చేసే అంటే దాటవేసే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎక్కడ కూడా ఆనంది వదిలిపెట్టకుండా ఏంటో ఏంటో చెప్తాను, మొత్తం చెప్తాను అని చెప్పేసి కూర్చో అని అంటే ఏంటి నా ఇంటికి వచ్చి నా మీద రుబాబు చేస్తున్నావు అని అంటే నోరు మూసుకొని కూర్చో అంటుంది ఆనంది. ఆదిత్య అయితే ఆనంది హ్యాండ్లింగ్ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. పిచ్చి పిచ్చిగా ఉందా, ఏమనుకుంటున్నావు, ఫుటేజ్ పట్టుకునే వచ్చాను నేను, నువ్వే మా నాన్న కారులో ఆ బాక్స్ పెట్టడం క్లియర్గా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది, ఎందుకు పెట్టావు, ఎందుకు ఆ బాక్స్ నువ్వు అందులో పెట్టాల్సి వచ్చింది, ఎవరు పెట్టమంటే పెట్టావు అని చెప్పని అంటూ ఉంటుంది. హలో ఎవరు పెట్టమంటే పెట్టలేదు, అది 2 చెక్ పోస్టులు దాటాలి, అందుకోసం ఆయన కారు అయితే సేఫ్ అని దాంట్లో పెట్టాను, చివరాఖరికి గురుడు వెళ్ళి పోలీసులకి పట్టుబడ్డాడు అని చెప్పని అంటూ ఉంటే అసలు నువ్వు చేసేదే తప్పయ్యుండి పైపెచ్చు మా నాన్న తప్పంటావా అంటూ ఊరోషి చెంప పగలగొడుతుంది. ఏంటిది, నా ఇంటికి వచ్చి నన్ను కొడతావు అనగానే నువ్వు మా ఇంట్లో చిచ్చు పెట్టావు కాబట్టి మా నాన్నని తీసుకెళ్ళి జైల్లో పెట్టారు తెలుసా నీకు అని చెప్పని అంటూ ఉంటే ఇక అప్పుడు అది నేను కావాలని పెట్టలేదమ్మా తల్లి అంటూ ఉంటే సరే వచ్చి పోలీసులకి సరెండర్ అయ్యి నేనే పెట్టానని చెప్పు అని చెప్పని అంటుంది. ఇక ఒక్కసారిగా అంటే అది అంటూ ఉంటే అది లేదు ఇది లేదు, చేతులు ఇటుకలు మోసి సిమెంట్ కలిపి చాలా గట్టి పడిపోయి ఉన్నాయి, ఒక్కటిచ్చానంటే గూబ గుయ్యమంటుంది, అర్థమైందా, వచ్చి అర్జెంటుగా పోలీసులకి సరెండర్ అవు, అసలు నీ వెనక ఎవరున్నారో మొత్తం అంతా బయటకు తీయాలి అని చెప్పని అంటూ ఉంటే ఇప్పుడు అదంతా ఎందుకులండి నేనే వచ్చి చెప్తాను అని చెప్పి ఊరోసి పోలీస్ స్టేషన్కి వస్తుంది. పోలీసులతోటి దీని వెనక పెద్ద గ్రూపే ఉంది, ఆ గ్యాంగ్ మొత్తం ఎవరో ఏంటో 4 పీకి బయటకు లాగించండి అని చెప్పి చెప్తుంది. దాంతో ఇక పోలీసులు అయితే ఏమమ్మా నీకేం అవసరం వచ్చింది సూర్య గారి కారులో ఇవన్నీ పెట్టడానికి అని చెప్పని అంటూ ఉంటే ఇక అది కాదు సార్ అంటే అని చెప్పని చాలా వరకు ఊర్వశి అయితే చెప్పను అన్నట్టుగా నాకు సంబంధం లేదు అన్నట్టుగా ఇంకా మాట్లాడుతూ ఉంటుంది. పోలీస్ స్టేషన్ నుంచి కరెక్ట్గా కానిస్టేబుల్ పట్టుకునే టైంలో జారిపోయి పారిపోతుంది. ఇదేంటి ఇక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత అని చెప్పని అనుకుంటూ ఉంటే మేడం మేము చేయగలిగింది మేము చేస్తాం, ఇప్పుడు మీరు ఆ అమ్మాయి ఇదంతా అని చెప్పి చెప్తున్నారు కాబట్టి మేము పట్టుకునే ప్రయత్నం చేస్తాం, ఈలోపు మాత్రం సూర్య గారిని మేము కోర్టులో సబ్మిట్ చేస్తాం, మీరు కోర్టుకు వచ్చి మాట్లాడుకోండి అనగానే ఇక జ్యోతి కోర్టులో మొత్తం వాదిస్తుంది. అలా వాదించిన తర్వాత జ్యోతికి అయితే ఇక ఒకటే క్లియర్గా అర్థమవుతుంది, ఎంత వాదించినా ఏం చేసినా దీని వెనకున్న ముఠా ఎవరో తెలిస్తే తప్ప సూర్య బయటికి రాలేడు అని చెప్పి ఇక ఆనంది దగ్గరికి వచ్చి కూర్చుని చాలా బాధపడుతూ ఉంటే ఏంటమ్మా ఎందుకు అట్లా వదిలేస్తున్నారు అని అంటే ఇది చాలా పెద్ద కేసు, కాంప్లికేట్ అయ్యేలా ఉంది ఆనంది అని చెప్పని అంటుంది. అదేంటమ్మా అంటే వీళ్ళెవరో కావాలనే సూర్య గారిని దీంట్లో ఇరికించాలి అని చెప్పి చూస్తున్నారు అని చెప్పేసేసి అంటే నీకు గట్ల అనిపించిందా, సరే అయితే అని చెప్పి ఇక ఊర్వశి ఎక్కడుందో వెతికి నీకు ఎవరిచ్చారు ఈ బాక్స్ చెప్పు అంటే వాళ్ళైతే మా ఇంటికి ఇంకొక సేపట్లో వస్తారు, ఎందుకంటే అయితే డబ్బు కట్టండి లేకపోతే బాక్స్ ఇవ్వండి అంటున్నారు, మేము బాక్సే ఇస్తామని చెప్పాం, ఇంకొక అరగంటలో వస్తారు, మీరు కావాలంటే వెయిట్ చేసి వాళ్ళని చూడొచ్చు అంటుంది. ఇక అన్న తర్వాత
ఆనంది వెయిట్ చేస్తుంది. ఈలోపు వాళ్ళు ఊర్వశి ఇంటికి రానే వస్తారు. అలా వచ్చిన వాళ్ళు చెప్పండి బాక్స్ ఎక్కడా అని అంటే పోలీస్ స్టేషన్లో ఉంది బాయ్, వెళ్ళి తెచ్చుకో, ఆల్రెడీ కేసు కోర్టు కూడా వెళ్ళిపోయింది, ఇంకేంటి అని అంటే అయితే నువ్వు వెళ్ళి కోర్టులో సరెండర్ అయ్యి బాక్స్ పట్టరా అని చెప్పానంటే సరెండర్ అయితే బాక్స్ ఇస్తారా ఏంటి అంటే మరి లేకపోతే పిచ్చ పిచ్చగా ఉందా, ఊరుకుంటుంటే మరి ఎక్కువగా చేస్తున్నావు అని చెప్పేసేసి ఇక ఎక్కువ చాలా కోపంగా తిడుతూ ఉంటాడు ఇక వచ్చిన అతను. దాంతో ఇక ఊర్వశికి కోపం వచ్చి నీకు కావాల్సిన బాక్సే కదా, సరే అయితే రేపు మధ్యాహ్నానికల్లా తీసుకొస్తాను, నేను చెప్పిన స్పాట్కి రండి అంటే కాదు మేము చెప్పిన స్పాట్కే నువ్వురా, మా బాస్ నీతో మాట్లాడాలంటున్నాడు అని చెప్పని అంటే ఓ మీ బాస్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతానంటున్నాడా, సరే అయితే దాందే ఉంది, అయితే ఈరోజు ఈవినింగ్ కల్లా బాక్స్ తీసుకొస్తాను, ఎక్కడికి రావాలో చెప్పండి అంటుంది. దాంతో ఇక వాడు ఎవరికో కాల్ చేసి వాళ్ళ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకుని అడ్రస్ చెప్తాడు. ఇక అడ్రస్ తీసుకున్న ఊర్వశి సరే మీరు వెళ్ళండి అని చెప్తుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళడంతో ఆనంది వాళ్ళకి అడ్రస్ ఇస్తుంది, ఈ అడ్రస్లో ఉన్నారట అని చెప్పేసి. ఇక ఫేక్ బాక్స్ ఒకటి తయారు చేసుకుని ఈవినింగ్ ఆనంది, ఆదిత్య ఇంకా ఊర్వశి వాళ్ళు అందరూ కలిసి వెళ్తారు. వెళ్ళేసరికి ఇంకా అక్కడ ముఠ అందరూ కూడా ఉంటారనమాట. అక్కడికి బాక్స్ పట్టుకుని లోపలికి వెళ్తుంది ఊర్వశి. ఊర్వశితో పాటు ఇంకా జిరాఫీ కూడా లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఇదిగో బాక్సు, ఇక మమ్మల్ని వదిలేయండి అని చెప్పానంటే రే దాంట్లో సరుకుందో లేదో చూడండి రా అని అంటూ ఉంటే ఇంకా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఓపెన్ చేసి చూస్తారు. బాస్ మొత్తం అంతా పర్ఫెక్ట్గా ఉంది అంటే అది మైదా పిండి తెచ్చిందేమో ఎవరికి తెలుసురా, ఓపెన్ చేసి చూడండి అని చెప్పని అంటాడు. దాంతో ఇక ఓపెన్ చేసి చూసేసరికి అందులో నిజంగానే మాదక ద్రవ్యాలు ఉంటాయి. ఇక ఒక్కసారిగా ఇంత ఈజీగా ఎలా ఇచ్చారా నీకు అని చెప్పని అంటే ఇవ్వకేం చేస్తాంరా, మీరందరూ మూకుమ్మడిగా దొరికిపోతామన్నప్పుడు మీరు పంపిన బాక్స్నే ఇచ్చాం మీకు అంటూ పోలీసులు వచ్చేస్తారు. ఆనంది చాలా గట్టిగా ప్లాన్ చేస్తుంది. ఓసిని కనీసం చెప్పను కూడా చెప్పలేదు, ప్లాన్ ఇది అని చెప్పి ఇక్కడ నేను ఫైట్ చేయాలో లేక నీ మొగుడు ఫైట్ చేయాలో అని చెప్పి అనుకున్నాను అంటుంది ఊర్వశి. అనేసరికి ఇక పోలీసులు వచ్చి మొత్తం బ్యాచ్ అందరినీ పట్టుకుని జైల్లో అంటే కోర్టులో సబ్మిట్ చేస్తారు. ఇంకప్పుడు జ్యోతి కేసు వాదిస్తుంది. కేసు గెలిచిన తర్వాత సూర్యని రిలీజ్ చేస్తారు. ఎంతో సాహసం చేసి ఆనంది కనుక ఆ ముఠాని పట్టుకోకపోయి ఉంటే ఖచ్చితంగా సూర్యకి ఈ కేసులో దోషిగా నిర్ధారణ అవడంతో పాటు శిక్ష కూడా పడుండేది. అనవసరంగా బార్ కౌన్సిల్ నుంచి కూడా బయటికి రావాల్సి వచ్చేది అని చెప్పేసి అంటూ ఉండేసరికి ఇక అప్పుడు సూర్య అయితే ఆనంది వంక చూస్తూ ఉంటే ఏంటి సార్, ఏంటి సూర్య బాబు అలా చూస్తున్నావు అంటే ఒకసారి నాన్న అని పిలవ్వా అంటాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏదండి సూర్యబాబు నాన్న అని పిలవమంటుండ్రేంది అని అంటే నాన్న అని పిలవ్వా అంటాడు సూర్య. గట్లనే నాన్న అని చెప్పని అంటుంది. ఇంకప్పుడు ఆదిత్య వంక చూస్తూ నువ్వు చెప్పింది నిజమే ఆదిత్య అంటాడు. అదేంటి మావయ్య గారు అంటే ఇలాంటి కూతురే మీకు ఉంటే మీరు కాదనుకుంటారా, ఇలా దూరం పెడతారా, తను తప్పు చేస్తుందో లేదో నిర్ధారణ కాకుండా తనకి శిక్ష వేస్తారా అని చెప్పి నువ్వు 4 రోజుల క్రితం నాకు కాల్ చేసి మాట్లాడావు. ఆ రోజు నేనేదో అనుకున్నాను, కానీ నా కూతురు కూడా చేయలేని పని ఆనంది చేసింది. అలాంటి ఆనందిని నేను కూతురుగా యాక్సెప్ట్ చేయకపోవడం అనేది తప్పైపోతుంది ఆదిత్య, అందుకే నాన్న అని పిలవమన్నాను అంటూ ఉంటే నాన్న అని పిలవమంటాం కాదు మామయ్య గారు, మీరు నాన్న అని పిలిపించుకోవాలి కూడా అంటాడు ఆదిత్య. ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అంటుంది జ్యోతి. అవునండి అంటూ ఉంటే ఆదిత్య గారు ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఇంటికి పోదాం పదండి అని చెప్పని అంటూ ఉంటే సింహాద్రి పద్మమ్మ ఇద్దరు కూడా గేట్ దగ్గరే హారతి పళ్ళం పట్టుకొని ఉంటారు. ఇందుమతి అయితే ఏదో కేసులో గట్టిగా ఇరుక్కున్నాడు, ఇంకేముంది జైలుకు పోతాడు అని చెప్పేసి నేను అనుకుంటే చివరాఖరికి ఇక్కడేమో ఇలా జరుగుతోంది ఏంటి చి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక కారు రావడంతో గందులోంచి కిందికి దిగి ఇటు వచ్చేసేయండి అని చెప్పంటాడు సింహాద్రి. ఇక సూర్య కారు నుంచి దిగి వస్తాడు. అందరూ కలిసి వచ్చిన తర్వాత వాళ్ళందరికీ అంటే సూర్యకి, జ్యోతికి, ఇటు నుంచి ఆనందికి, ఆదిత్యకు అందరికీ హారతి ఇచ్చి లోపలికి రమ్మని చెప్తారు. ఇక అందరూ లోపలికి వెళ్ళిపోతారు. డ్రైవర్ కారు లోపల పెడతాడు. ఇక అందరూ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత కూర్చుని నిజంగా ఆనంది చేసిన సాహసం మామూలు సాహసం కాదు, అంత మాఫియాని పట్టించడానికి అంత ధైర్యంగా ఎలా వెళ్ళిపోయావు అంటే మావయ్య గారు ఇంకో విషయం తెలుసా, అక్కడికి పోలీసులు వస్తున్నారని నాకు కూడా చెప్పలేదు, నేనేమో అక్కడ ఫైట్ చేయాలేమోనని చెప్పి ప్రిపేర్ అయ్యి వెళ్ళిపోయాను అంటూ ఉంటే జీవన వచ్చి
పోన్లే నాన్న, మొత్తానికి మిమ్మల్ని అయితే రిలీజ్ చేశారు. నేను అసలు కేసు నేనే తీసుకుని వాదిద్దాం అనుకున్నాను తెలుసా నాన్న. కాకపోతే అమ్ముండగా నేను వాదించడం కరెక్ట్ కాదని చెప్పని ఊరుకున్నాను అనగానే, పోనీలే, నువ్వు కేసు తీసుకుని వాదించడం జరిగినట్టయితే మావయ్య గారు స్ట్రైట్గా జైల్లోకి వెళ్ళి కూర్చుని ఉండేవాళ్ళు అంటాడు చైతన్య. నువ్వు ఆగుతావా అంటుంది చైతన్య వంగ చూస్తూ. ఇక అన్న తర్వాత ఇట్నుంచి వచ్చేసి సూర్య జ్యోతి ఇద్దరు కూడా ఆనందిని దగ్గర కూర్చోబెట్టుకుంటారు. నువ్వు తప్పు చేసే మనిషివో కాదో మేము తెలుసుకోలేని వాళ్ళం కాదు, కానీ సాక్ష్యాధారాలన్నీ బలంగా ఉండటం వల్ల ఏం చేయలేని పరిస్థితి అయిపోయింది అంటూ ఇక సూర్య ఇంకా జ్యోతి మాట్లాడుతూ ఉంటారు. ఈలోపు సునంద శశికాంత్ వస్తారు. రెండోదిన గారు అని చెప్పనంటే, ఎప్పుడో రావాల్సింది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల నేను రాలేకపోయాను, నన్ను అన్యదా అనుకోకండి అంటుంది సునంద. అయ్యో, ఎందుకు అనుకుంటాం, ఎవరి పరిస్థితులు వాళ్ళవి, మాకు కష్టం వచ్చిందని చెప్పి అందరూ పరిగెత్తుకు రావాలని చెప్పి మేము కోరుకోం కదా అంటూ ఉండగానే ఇంకప్పుడు ఆదిత్య, ఇంతవరకు జరిగింది చాలు, ఇప్పటి వరకు ఉన్న అపార్థాలు చాలు, ఇక జీవనని వాళ్ళ కుటుంబానికి పరిచయం చెయ్యాలి, ఈ ఆనందియే నిజమైన జీవన అని చెప్పి అందరికీ చెప్పాలి అని అనుకుంటూ, ఈరోజు ఈవినింగ్ ఒక పార్టీ అరేంజ్ చేసుకుందామా అంటాడు. యా, వెరీ గుడ్ ఐడియా అన్నయ్య, ఖచ్చితంగా పార్టీ అరేంజ్ చేసుకుందాం అని చెప్పేసి అందరూ కూడా పార్టీకి కాల్ ఫర్ చేసుకుంటారు. ఇక ఈవినింగ్ పార్టీలో ఎవరూ మిస్ అవ్వకూడదు అనేది ఆదిత్య రూల్. ఈవెన్ వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇంకా అందరూ కూడా పార్టీ మూడ్లోకి వచ్చేస్తారు. చక్క సాయంత్రం అందరూ కూడా ఫ్రెష్గా రెడీ అయ్యి వచ్చేస్తారు. అలా వచ్చేసిన తర్వాత చాలా హ్యాపీగా మూమెంట్స్ని ఎంజాయ్ చేస్తున్న టైంలో, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, అందరికీ ఇక్కడ ఒక విషయం చెప్పడానికి ఈ పార్టీ కాల్ ఫర్ చేశాను అని అంటాడు. ఇక ఆదిత్య అయితే, యా ఏంటో చెప్పనయ్యా, వీఆర్ ఆల్సో వెయిటింగ్ ఫర్ దట్, ఎందుకో కారణం లేకపోతే నువ్వు ఇంతలా ఈ పార్టీకి కాల్ ఫర్ చేయవు కదా అని చెప్పేసి అంటాడు చైతన్య. దాంతో ఇక వెంటనే అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్న టైంలో, ఈ పార్టీ ఇంత బాగా జరగడానికి కారణం, అసలు ఈ పార్టీ పెట్టుకోవడానికి కారణమైనటువంటి సూర్య గారి రిలీజ్కి సంబంధించి ఆనంది చాలా చేసింది. ఆనంది అసలు చేయాల్సిన అవసరం ఏముంది, చేయాల్సింది జీవన కదా, జీవనే కదా వాళ్ళ ఇంటి వారసురాలు, వాళ్ళ కూతురు. కానీ ఆనంది ఎందుకు ఆత్రపడింది, ఆనంది ఎందుకు పరుగులు పెట్టింది, ఆనంది ఎందుకు ఆ గ్యాంగ్ మొత్తంతో ఫైట్ చేయడానికి కూడా ముందుకెళ్ళింది, ఆనంది ఎందుకు అర్ధరాత్రి పూట సాక్ష్యాధారాలు వెతకడానికి వెళ్ళింది, వై ఆనంది ఆనంది ఆనంది, ఎందుకలా ఆనంది అని చెప్పని అంటూ ఉంటే, ఎస్ అవునన్నయ్య, ఎప్పటి నుంచో నాకు ఈ డౌట్ ఉంది, ఎందుకు జ్యోతి అత్తయ్య సూర్య మామయ్యల విషయంలో ప్రతి విషయంలోనూ చాలా కీన్గా ఉంటుంది ఆనంది వదిన అని చైతన్య అంటాడు. ఇదేంటి, ఆనంది భజన సరిపోలేదని ఇక్కడ మళ్ళీ మొదలుపెట్టారు అంటూ ఉండగానే, ఎందుకంటే చైతన్య, జ్యోతి అత్తయ్యకు సూర్యగా మామయ్య గారికి ఇద్దరికీ పుట్టినటువంటి ఏకైక పుత్రికా సంతానం ఆనంది కాబట్టి, తనే ఈ ఇంటి వారసురాలైన జీవన కాబట్టి అంటాడు. ఒక్కసారిగా ఇందుమతి షాక్ అయిపోతుంది. అంటే ఆదిత్యకు నిజం తెలుసన్నమాట అని అనుకుంటూ ఉండగానే, ఏం మాట్లాడుతున్నావు ఆదిత్య అంటుంది ఇందుమతి. ఈ విజయం మీకు తెలుసని నాకు తెలుసండి అని చెప్పని అంటాడు. షాక్ అయిపోతుంది ఇందుమతి. జీవన, బావగారండి, ఏం మాట్లాడుతున్నారు, ఏదో నా ఇంటికి నన్ను చేర్చిందని చెప్పి ఆనంది జీవన అంటారేంటి అంటే, నీ ఇంటికి నిన్ను చేర్చలా, తన ఇంటికి నిన్ను చేర్చింది, తన పేరు నీకు ఇచ్చింది, తన స్థానాన్ని నీకు ఇచ్చింది, పూర్తిగా తనకు పరాయి మనిషిగా పక్కన నిలబడింది, తన తల్లిదండ్రుల క్షేమాన్ని యోగాన్ని చూసుకుంటూ అని అంటాడు. ఒక్కసారిగా జ్యోతి సూర్య ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. జ్యోతి అయితే, ఏం మాట్లాడుతున్నారు అల్లుడు గారు అంటే, నిజం మాట్లాడుతున్నాను అత్తయ్య గారు, ఇప్పటి వరకు మీకు తెలియని నిజాన్ని మీకు చెప్తున్నాను, కేవలం ఆనందియే మీ యొక్క అసలైనటువంటి వారసురాలు అనే విషయాన్ని మీరు తెలుసుకోవాలని, తను జీవనం తీసుకొచ్చి మీరు బాధపడకుండా ఉండడం కోసమే ఇక్కడ పెట్టిందనే నిజాన్ని మీరు తెలుసుకోవాలని మీకు నిజం చెప్తున్నాను అని అనగానే, ఒక్కసారిగా జ్యోతి ఇంకా సూర్య ఇద్దరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక సింహాద్రి ఇంకా పద్మ అయితే, అల్లుడు గారు గీ ముచ్చటేనా మాకప్పుడు ఆనంది పుట్టినరోజు అప్పుడు చెప్తాను అన్నది, మా బిడ్డ పుట్టినరోజు రోజున మీరు చెప్పాలనుకున్నది అంటే, అవును అత్తయ్య గారు, ఈ విషయమే, ఆనంది కన్న తల్లిదండ్రులు ఎవరో కాదు జ్యోతి అత్తయ్య సూర్య గారు అని చెప్పటానికే అనగానే, బిడ్డ మొత్తానికి ఓ గొప్పింటోళ్ళ బిడ్డ అని చెప్పి నేను ఎప్పుడు అంటాను కదే పద్దాలు,
చూసినవా ఎంత గొప్పింటోళ్ళ బిడ్డో, మొత్తానికి రాజు బిడ్డ రాజు లెక్కే ఉంటుంది చూసినవా ఎట్లయినా అంటూ సింహాద్రి కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే సూర్య వచ్చి సింహాద్రిని గట్టిగా హత్తుకుని నా బిడ్డని ఇంత గొప్పగా పెంచావు, చాలా థ్యాంక్స్ సింహాద్రి అంటాడు. చూద్దాం ఏం జరుగుతుందో. వీడియో నచ్చితే లైక్ చేసి వీడియో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ప్లీజ్.